Next topic in reflection of light at curved surfaces is ray diagrams. Ray diagrams. So, can you draw any ray diagram to the previous that activity of that candles, parallel rays, or focal point to find the focal point? Anyone? You can recall that incident ray, reflected ray, incident angle, and reflected angle. What is incident ray? What is reflected ray? What is incident angle? What is reflected angle? The angle between incident ray and normal is called incident angle. The angle between reflected ray and normal is called reflected angle. Ray which is fall on the object is called incident ray. The ray which is get back is called reflected ray. So which lies is taken as the base to draw the reflected ray to the given incident means normal ray. Normal is at incident point base required to measure the incident angle and reflected angle and to draw the reflected ray. So this is recalling. This is normal line we are taking. So this is incident angle and it will get the surface of the normal and then it will come back. So this is incident ray. This is reflected ray, which is discussed in the previous classes, say 7th, 8th, that is. So this is normal will take means the normal between incident ray and normal angle is called only incident angle. And the normal and reflected between the angle only reflected angle will say. The angle between the reflected and normal. This is the normal we are taking. So that is the previous class which we discussed, and it is easy to find a normal at incident point for the plane surfaces. అయితే plane surfaces కి normal find out చేయడం easy, but how can I find the curved surfaces కి normal curved surface కి ఎలా find out చేస్తాము అని చెప్తున్నాడు. So for that one activity is there. Take a small piece of thin foam or rubber like the sole of slipper. ఒక స్లిప్పర్ ని తీసుకొని చూడండి అని చెప్తున్నాడు. Put some pins along a straight line on the foams as shown in the figure. Figure లో చూపించినట్టు రబ్బర్ సోల్ కానీ చెప్పలకు కానీ ఒక ఏమి అది పిన్స్ పెట్టండి అని చెప్తున్నాడు. ఆల్ దీస్ పిన్స్ ఆర్ పర్పెండిక్యులర్ టు ద ప్లేన్ ఆఫ్ ఫోమ్. సో ఆ ఫోమ్కి కానీ రబ్బర్ సోల్కి కానీ ఆ పిన్స్ మనం పెట్టినటువంటి ఎలా ఉంటాయి అంటున్నాడు అంటే పర్పెండిక్యులర్లా ఉంటాయి. ఇఫ్ ద ఫోమ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ మిర్రర్, ఒకవేళ మనం ఫోమ్ని మిర్రర్ అనుకుంటే ఈచ్ పిన్ వుడ్ రిప్రజెంట్ నార్మల్ అట్ దట్ పాయింట్. ప్రతి ఒక్క పిన్ నార్మల్గా ఉంటుంది ఆ పాయింట్కి. ఎనీ రే ఇన్సిడెంట్ అట్ ద పాయింట్ వేర్ ద పిన్ మేక్స్ కాంటాక్ట్ విత్ ద సర్ఫేస్ విల్ రిఫ్లెక్ట్ విత్ ద సేమ్ యాంగిల్ ఆస్ ద ఇన్సిడెంట్ రే మేడ్ విత్ ద పిన్ నార్మల్. సో ఏ రే అయినా కానీ పాయింట్ దగ్గర నుంచి సర్ఫేస్తో కాంటాక్ట్లో ఉన్నటువంటిది విల్ రిఫ్లెక్ట్ విత్ ద సేమ్ యాంగిల్తో రిఫ్లెక్ట్ అవుతుంది. యాజ్ ద ఇన్సిడెంట్ రే మేడ్ విత్ ద పిన్ నార్మల్. ఇన్సిడెంట్ రే అనేది ఎంత యాంగిల్తో పడుతుందో రిఫ్లెక్టెడ్ రే కూడా అంత యాంగిల్ తీసుకుంటుంది. బెండ్ ద ఫోమ్ పీస్ ఇన్వర్డ్స్. ఇది ఫోమ్ పీస్ అనుకోండి, ఇలా బెండ్ చేయండి అని చెప్తున్నాడు. ఫోమ్ పీస్ అనుకుంటే సో ఇది ఫోమ్ పీస్ అనుకుంటే ఇలా బెండ్ చేయండి అంటున్నాడు. బెండ్ ఇన్వర్డ్స్ రూపంలో బెండ్ చేయండి అని చెప్తున్నాడు. సో ఆన్సర్ 3B ఫిగర్ చూస్తే మీకు ఒకసారి అట్లా చూపించినాడు, ఫిగర్లో చూపించినట్టు. వాట్ హ్యాపెన్స్ టు ద పిన్స్కి ఏమవుతుంది అలా బెండ్ చేసినప్పుడు? దే స్టిల్ రిప్రజెంట్ ద నార్మల్ అట్ వేరియస్ పాయింట్ బట్ యూ విల్ నోటిస్ దట్ ఆల్ ద పిన్స్ టెండ్ టు కన్వర్జ్ అట్ ఎ పాయింట్. అన్నీ నార్మల్గానే చూపిస్తాయి కానీ నువ్వేం అబ్జర్వ్ చేయొచ్చు అంటే అక్కడ బెండ్ చేసినప్పుడు పిన్స్ అనేటువంటివి అన్నీ ఒక చోట ఒక పాయింట్ దగ్గర కన్వర్జ్ అనేది గమనించవచ్చు అని చెప్తున్నాడు. యూ కెన్ అబ్జర్వ్ దట్ ద పిన్స్ ఆల్ ద పిన్స్ ఆర్ కన్వర్జ్ అట్ ఏ పాయింట్ దట్ ఈస్ ఇంటర్సెక్ట్ అట్ ఏ పాయింట్. అన్నీ ఒక చోట కలిసి ఉంటాయి, ఇంటర్సెక్ట్ అట్ ఏ పాయింట్. If we bend foam a piece outwards, we will see that the pins seem to move away from each other. ఒకవేళ అదే ఫోమ్ని మనం బెండ్ అవుట్వర్డ్ వెనక్కి ముడిచినాం అనుకోండి, వెనక్కి బెండ్ చేస్తే కనుక పిన్స్ అన్ని దూరంగా ఒకదానికొకటి దూరంగా వెళ్ళినట్టు కనిపిస్తాయి. యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్ వెన్ యూ బెండ్ ద ఫోమ్ అవుట్వర్డ్స్ ద పిన్స్ ఆల్ ఆర్ అవే ఫ్రమ్ ద వన్ ఈచ్ అదర్. ఒకదానికొకటి దూరంగా వెళ్ళిపోయింటాయి. Okay, so right. This gives us an idea what is likely to happen with a spherical mirror. So దీన్ని బేస్ చేసుకొని మనం స్పెరికల్ మిర్రర్స్ అనేటువంటి ఎలా ఉంటాయి అనేది Concave mirror will be like the rubber sole bent inwards. Concave mirror అనేది
బెంట్ ఇన్వర్డ్స్, అంటే రబ్బర్ సోల్ మనం బెంట్ ఇన్వర్డ్స్ కదా, అంటే ముందుకు వంచినాం కదా, సో అలా ఉంటుంది. అదే బెంట్ అవుట్వర్డ్స్ అయితే బెంట్ అవుట్వర్డ్స్ కాన్వెక్స్, ఇది కాన్కేవ్. Concave and convex. So for a concave mirror, like these pins in figure 3b, all normals will converge towards a point. That point is called center of curvature. So concave mirror ki anni points ఎలా కలుస్తాయని చెప్తున్నారు, కన్వర్జ్ అట్ పాయింట్. ఆ పాయింట్ ఏమంటారు అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్. అంటే ఇలా బెండ్ అయింటుంది కాన్కేవ్ మిర్రర్ కాబట్టి ఇది ప్రిన్సిపల్ యాక్సిస్ తీసుకుంటాం. ద రేస్ ఆల్ విల్ బెండ్ ఇన్ అట్ వన్ పాయింట్. సో ఇలా బెండ్ అయింది. ఈ పాయింట్ ఏమంటారు అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్, సి. ఏంటిది అది? సి, సెంటర్ ఆఫ్ కర్వేచర్. సెంటర్ ఆఫ్ కర్వేచర్, సెంటర్ ఆఫ్ కర్వేచర్ అది సి అని చూపిస్తాం. దిస్ గివ్స్ us a clue about the we can find normal to any point on a spherical mirror. సో దాన్ని బట్టి మనం స్పెరికల్ మిర్రర్ మీద నార్మల్ కనుక్కోవచ్చు ఏ పాయింట్ కైనా కానీ. సో ఇది ఒక నార్మల్ అవుతుంది, ఇది ఒక నార్మల్, ఇది ఒక నార్మల్, ఇది ఒక నార్మల్. సో ఈ పాయింట్ మీద ఎక్కడున్నా కానీ అది ఒక నార్మల్ అవుతుంది అని చెప్పేసి. వీ హ్యావ్ టు డ్రా ఎ లైన్ ఫ్రమ్ ద పాయింట్ ఆన్ ద మిర్రర్ టు సెంటర్ ఆఫ్ ది స్పియర్. ఇట్ ఈస్ మచ్ ఈజియర్ టు ఇమాజిన్ దిస్ ఇన్ ఏ 2-dimensional ఫిగర్ as shown in the figure. సో ఫిగర్లో చూపించినట్టు 2-dimensional మనం ఒక డయాగ్రామ్ చూస్తే 4Aలో ఉన్నటువంటిది అలా చేసుకో, అంటే అక్కడ చూపించినటువంటి. ద కాన్కేవ్ మిర్రర్ ఈజ్ యాక్చువల్లీ ఏ పార్ట్ ఆఫ్ బిగ్ స్పియర్. కాన్కేవ్ మిర్రర్ అనేది ఒక పార్ట్, స్పియర్ లో ఒక పార్ట్ అనమాట, అంతే. కాన్కేవ్ మిర్రర్ ఈజ్ పార్ట్ ఆఫ్ ద స్పియర్. ఇన్ ఆర్డర్ టు ఫైండ్ దిస్ సెంటర్ పాయింట్, దట్ ఈస్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్, వీ హ్యావ్ టు థింక్ ఆఫ్ ది సెంటర్ ఆఫ్ ది స్పియర్ టు విచ్ కాన్కేవ్ మిర్రర్ బిలాంగ్స్. దీనికి సెంటర్ ఆఫ్ కర్వేచర్ కనుక్కోవడానికి దీని స్పియర్ యొక్క సెంటర్ని మనం ఊహించుకోవాలంటున్నాడు, అంటే ఇలా ఉంటుంది అని చెప్పేసి. ఓకే, సో ద లైన్ డ్రాన్ ఫ్రమ్ సి టు ఎనీ పాయింట్ on the mirror gives the normal at that point. సో ఇక్కడ ఏమంటున్నాను, లైన్ డ్రాన్ ఫ్రమ్ సి, సి నుంచి ఎనీ పాయింట్ ఇన్ ద మిర్రర్, మిర్రర్ మీదకి ఏదో ఒక పాయింట్ దగ్గర గీసినటువంటి లైన్ వల్ల ఏమవుతుంది నార్మల్. అంటే సి ఇక్కడ పాయింట్ మిర్రర్, సో ఇది ఒక లైన్ గీసినాం నార్మల్ అవుతుంది. ఇక్కడ ఇది ఒక లైన్ గీసినాం, ఇది నార్మల్ అవుతుంది. సో ఇది ఒక నార్మల్. సో మిర్రర్ మీద నుంచి సి వరకు గీసినటువంటి దాన్ని ఏమంటున్నాడు, నార్మల్ అని చెప్తున్నాడు. That is figure 4b, if you observe, means the angle made by the ray with radius is shown as I, and that is incident angle, and the reflected angle is shown as R. సో ఇక్కడ చూపిస్తే ఒక ఫిగర్ లో నేను చూడండి డ్రా చేస్తున్నాను. సో ఒక రిఫ్లెక్టెడ్ రే వస్తుంది, సారీ ఇన్సిడెంట్ రే పడుతుంది ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్. సో ఇది రిఫ్లెక్ట్ అవుతుంది ఇలా, ఇది వచ్చేసి సెంటర్ ఆఫ్ కర్వేచర్. సో ఇది ఇన్సిడెంట్ యాంగిల్ అవుతుంది, ఇది రిఫ్లెక్టెడ్ యాంగిల్ అవుతుంది. అది ఇన్సిడెంట్ యాంగిల్ అవుతుంది, ఇది రిఫ్లెక్టెడ్. అంటే ఇన్సిడెంట్ రేకి సికి అంటే నార్మల్కి, అంటే సి నుంచి పైనదే నార్మల్ కాబట్టి మధ్యలో అన్నట్టు, అలా నార్మల్కి రిఫ్లెక్టెడ్ రేకి ఉన్నటువంటిది రిఫ్లెక్టెడ్ యాంగిల్. సో ఇక్కడ మన ఫిగర్లో చూపించినట్టు రిఫ్లెక్టెడ్ యాంగిల్, ఇన్సిడెంట్ యాంగిల్. ద మిడ్ పాయింట్ ఫ్రమ్ ద ఫస్ట్ లా ఆఫ్ రిఫ్లెక్షన్ we know that యాంగిల్ I is equal to యాంగిల్ R. సో మనకి ఫస్ట్ లా ఆఫ్ రిఫ్లెక్షన్ 8th క్లాస్లో వచ్చినటువంటిది. ఫస్ట్ లా ఆఫ్ రిఫ్లెక్షన్ యాంగిల్ I is equal to, సారీ ఇన్సిడెంట్ యాంగిల్ is equal to రిఫ్లెక్టెడ్ యాంగిల్. అంటే ఇన్సిడెంట్ యాంగిల్ ఎంత ఉంటుందో రిఫ్లెక్టెడ్ యాంగిల్ కూడా అంతే ఉంటుంది. ద మిడ్ పాయింట్ ఆఫ్ ది మిర్రర్ ఈజ్ కాల్డ్ ద పోల్ ఆఫ్ ది మిర్రర్, అండ్ ద హారిజాంటల్ లైన్ షోన్ ఇన్ ద ఫిగర్ విచ్ పాసెస్ త్రూ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ అండ్ పోల్ ఈజ్ కాల్డ్ ప్రిన్సిపల్ యాక్సిస్. మిడ్ పాయింట్ ఆఫ్ ది మిర్రర్, మిర్రర్ ఇది, దీని యొక్క మిడ్ పాయింట్ ఏమంటున్నాడు పోల్. మిర్రర్ ద్వారా సెంటర్ ఆఫ్ కర్వేచర్ పోల్ ద్వారా పోతున్నటువంటి లైన్ ఏమంటున్నాడు ప్రిన్సిపల్ యాక్సిస్. ఏమంటున్నాడు దాన్ని ప్రిన్సిపల్ యాక్సిస్. ఇది సెంటర్ ఆఫ్ కర్వేచర్ సి, ఈ లైన్ అంతా కలిపి ప్రిన్సిపల్ యాక్సిస్. మిడ్ పాయింట్ ఆఫ్ ది మిర్రర్, మిర్రర్ యొక్క మిడ్ పాయింట్ ఏమంటున్నాడు పోల్ అని చెప్తున్నాడు. అండ్ నెక్స్ట్ ద డిస్టెన్స్ బిట్వీన్ పి అండ్ సి ఇస్ రేడియస్ ఆఫ్ కర్వేచర్. పోల్ అండ్ ఈ నుంచి ఇక్కడ వరకు ఉన్న డిస్టెన్స్ ఏమంటున్నాడు అంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్. ద డిస్టెన్స్ బిట్వీన్ P to C is radius of curvature. Radius of curvature. Radius of curvature. So that is
So in that we can observe that the parallel light beam is converged at a focus point of the concave mirror. So that concave mirrors are called as converging mirrors. ఫిగర్ లో చూపించినట్టు రేస్ అన్ని ఒక చోట కన్వర్జ్ అయినాయి, దాన్ని కాన్కేవ్ మిర్రర్ మీద, ఆ కాన్కేవ్ మిర్రర్స్ ని మనం కన్వర్జింగ్ మిర్రర్స్ అని చెప్తున్నాం. సో లెట్ us try to the ray diagrams with the concave mirrors and compare with them your known one.